దేవుడు తన కృప తన వాత్సల్యత ఈ కుటుంబం పట్ల అనుగ్రహించి గడిచినటువంటి దినాలలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలను ఇప్పుడే సాక్ష్యంగా మనం వింటా వస్తూ ఉన్నాం. మన ప్రియులు కొమ్ము నాగేశ్వరరావు గారు పనికి వెళ్ళేటప్పుడు ఆ బ్యానీళ్ళు కాలవడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ దైవజన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళటం జరిగింది. అయితే కొంతకాలము గడిచి చివరి సమయంలో తనకు కలిగినటువంటి చిన్న అపాయము ఏ మాత్రం కూడా తన జీవితంలో ఇబ్బందికరంగా లేకుండా దేవుడు త్రుటిలో క్షేమాన్ని ఇచ్చి మరలా నడిపించి ఆయన సాక్షిగా ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి సమస్త ఘనత దేవునికి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా అంటున్నాము. చెప్పినటువంటి మేలు ఉపకారాలు సాక్ష్యంగా ఇప్పుడే మనం వింటా వస్తున్నాం. తన కుమారుడు వెళ్తున్నటువంటి ప్రయాణంలో దేవుడు కాపాడాడు. మూడవది, తన కోడలు గర్భం విషయంలో దేవుడు కార్యాన్ని చేశాడు, అలాగే క్షేమాన్ని ఇచ్చాడు. అలాగే చిన్న కుమార్తె విషయంలో ఆ పాప కూడా ఒకటి రెండు సార్లు ఏమనుకుంటా పోయినప్పటికీ మరలా తిరిగి దేవుడు గర్భాన్ని ఇచ్చి మరలా స్థిరపరిచి ఇరువురు కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సాక్ష్యాలు మనం వింటా వస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మన బాధ్యత అండి. ఇది మాత్రం వాస్తవంగా దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేటువంటి గొప్ప కృతజ్ఞత. ఒక చిన్న మేలు చేస్తే ఇతరుల నుండి మనం ఏ విధంగా అయితే థ్యాంక్స్ని కోరుకుంటామో, దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యాలు ఒకవేళ మనం మరిచిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన చేసేటువంటి ఆ కార్యాలే నేటి వరకు కూడా మనం సజీవ లెక్కలో నిలబడడానికి కారణం. ఆయన కాపుదల మనకు లేకపోతే, ఆయన క్షేమం మనకు లేకపోతే ఏ మాత్రం కూడా ఈ స్థలమందు మనం సమకూర్చబడ్డానికి కారణం కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచే మాట ఏమిటంటే 105వ కీర్తన మొదటి వచనంలో చూస్తే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యాలు, ఏ మేలైతే నీవు అనుభవించి ఉన్నావో, ఏ ఉపకారాన్ని అయితే నీవు అనుభవిస్తూ ఉన్నావో, ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవడం, అనేకులకు తెలియపరచడం. ఇదిగో నా జీవితంలో ఇది నా గొప్పతనం వల్ల కలిగినటువంటి మేలు కాదు, కేవలం దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి మాత్రమే నా జీవితంలో ఈ మేలు కలుగుతున్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కోరుకున్నాడు, కీర్తనకారుడు అన్నాడు, జనములలో ఆయన కార్యాలను మనం తెలియపరచాలంటండి. చెప్పకపోతే మనకు తెలుస్తుందా? ఎందుకు ఈ కూడికి ఏర్పాటు చేశాడు మనకు తెలిసిందా? మొత్తానికి ఏదో మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? అందుకే వాక్య సెలవిస్తూ ఉంది, జనములలో ఆయన కార్యములను తెలియజేయాలండి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టమై ఉంది. కాబట్టి దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కార్యాలను ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు తప్పక ఆయన ఆనందించేటువంటి వాడై ఉన్నాడు, ఆయన సంతోషించేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే కీర్తనల భాగంలో ఒక మాట 103వ కీర్తన మొదటి వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు ఆయన సన్నుతించాలి? ఎందుకు ఆయనకు దగ్గరగా ఉండాలి? ఎందుకు ఈ రాత్రి వేళ మనమందరం కూడా సమకూర్చబడాలి? ఎందుకు ఈ రాత్రి వేళ ఆయన చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక ఉందండి. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం.
చాలాసార్లు కొన్నిసార్లు మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏదో సర్దిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రాణంతో. నా ప్రాణమా, నువ్వు మాత్రం యెహోవాను సన్నతించు. ఎందుకనంటే ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నతించాలండి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కార్యాలను తెలియపరచాలి, ఆయన చిత్తాన్ని మనం తెలియపరచాల్సిన వారమై ఉన్నాం. దేవుడు మన పట్ల జరిగించినటువంటి మేళ్ళు, మంచితనము, ఆయన ఉపకారాలు, ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. జనములలో ఆయన కార్యాలను తెలియపరచాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటన చేయాలండి. ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటన చేయాలి. కాబట్టి ఆయన గొప్పతనాన్ని ప్రకటన చేయడానికి ఆయన చేసినటువంటి మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వభావం ఎలాంటిదనంటే, చదువుదాం ఒక మాట. 145వ కీర్తనలో ఆయన స్వభావం ఎలాంటిదేనంటే, 145వ కీర్తన ఆయన స్తుతించడానికి ఆయన ఆయన ఎలాంటి వాడు అనంటే, 145వ కీర్తన 9వ వచనం చూద్దాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారండి. ఆయన మేలు చేసేవాడు. ఆయన కీడు చేయడం ఆయన చేతనైంది కాదు. కీడు చేయడం అపవాది యొక్క వంతు. యోబును నష్టపరిచింది అపవాది, యోబును కష్టపెట్టింది అపవాది, యోబును లేకుండా చేయాలనుకుంది అపవాది. యోబు నోట దేవుని దూషించేటట్టుగా చేయాలని ఈ క్రియలన్నీ కొన్నిసార్లు అపవాది కొన్నిసార్లు కుతంత్రపు ఆలోచన చేసి మన జీవితాల్లో కొన్ని కీడుల్ని, నష్టాలని, ఇబ్బందుల్ని కలుగు చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది అపవాది వలన కలిగింది, దేవుని వలన కలిగింది అని మనం అనుకోము. ఏమనుకుంటామంటే, ఇదిగో దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, అనారోగ్యం కలిగిన, ఇవన్నీ అపవాది యొక్క క్రియలు. దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు కదా. ఆయన స్వభావం అందరికి ఉపకారం చేయాల్సుకున్నటువంటి స్వభావం అయిందండి. కొన్నిసార్లు తెలియకేమనుకుంటాం, అసలు అపవాదిని పట్టించుకోం. ఎవరిని పట్టించుకుంటాం? అన్నీ దేవుడు చేశాడు. మేలు చేసినప్పుడు దేవుడు గుర్తురాడు. కీడు కలిగింది అనుకో, దేవుడు చూడు మమ్మల్ని అసలు పట్టించుకోవాలా. కాబట్టి నష్టము యోబు జీవితంలో కలుగు చేసింది ఎవరు? అపవాదండి. అపవాది పొంచి చూస్తూ ఉంది. ఎప్పుడు ఆ కుటుంబాన్ని నష్టపరిస్తే దేవుణ్ణి దూషిస్తారని అపవాది యొక్క తంత్రం. ఈ ప్లాన్లో అనేకులు దేవుణ్ణైనా తిట్టడానికి, దేవుణ్ణైనా కానీ దూషించడానికైనా ముందుకు వస్తున్నారు, కానీ అపవాదిని ఎదిరించడానికి మాత్రం అడుగు వేయలేకపోతా ఉన్నారు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా అందరికీ ఉపకారండి, మేలు చేస్తాడు. నీ జీవితంలో మేలు చేయలేదా? నా జీవితంలో మేలు చేయలేదా? ఈ రాత్రికాల సమయంలో మన ప్రియులు కొమ్మ నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబంలో మేలు చేయలేదా? ఆయన వెళ్ళినటువంటి ఆ పనిలో దేవుడు కాపాడినటువంటి దేవుడు, భద్రపరిచినటువంటి దేవుడు. ఒక చిన్న ప్రమాదము అది తనను గాయపరచడానికో, తనను నష్టపరచడానికో, తనను ఇబ్బందికి కలుగు చేయడానికో ఒకవేళ దుష్టుడు ప్రయత్నం చేసినా, దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు నిద్రపోడండి. ఒకవేళ అపవాది ప్రయత్నం చేయించామో, నష్టం కలుగు చేద్దాం నాగేశ్వరరావు గారికి అని, వెంటనే దేవుడు ఏం చేశాడు? పట్టేసుకున్నాడు, క్షేమాన్ని ఇచ్చాడు, తిరిగి లేవనెత్తాడు, నడిపించాడు, భద్రపరిచాడండి. ఇది దేవుని యొక్క గుణలక్షణమై ఉంది, దేవుని యొక్క మంచితనమై ఉంది, దేవుని యొక్క మేలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ అపవాది మనల్ని పాడు చేయడానికో, పతనం చేయడానికో ఒకవేళ ప్లాన్ చేసినప్పటికీ దేవుడు మాత్రం మనకి మేలు చేయాలని కోరుకుంటాడు. మనం గుర్తిస్తే, మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ రాత్రికాల సమయంలో మనము అలాంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారండి.
ఏ ఒక్కరికి మాత్రమే ఆయన తారతమ్యం చూపించేవాడు కాదు. నాగేశ్వరరావు గారికి చేసిన మేలు నీ జీవితంలో ఆయన చేసి ఉన్నాడు, నీ జీవితంలో కూడా ఆయన చేసేవాడై ఉన్నాడు. నువ్వు గుర్తించాలి, నువ్వు గమనించగలిగితే. ఆయన ఎలాంటి వాడునంటే ఇంకొక మాటలు అంటాడు 14వ వచనంలో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడండి. పడిపోయిన వారిని చూస్తా నవ్వుకునేవాడు కాదు. వారి పతనాన్ని చూసో, వారి నష్టాన్ని చూసో, వారి లేమిని చూసో, వారి పతనమైన స్థితిని చూసో ఆయన పడిపోయినటువంటి వారిని ఉద్ధరించాలనుకునేవాడే తప్ప ఆయన చూసి ఆనందించేవాడు కాదు. వాడికి అట్టగే ఉండాలనుకునేవాడు కాదండి. అపవాది ప్లాన్ ఏంటంటే వాడికి అట్ట ఉండాలని కోరుకుంటాడు. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? ఒకవేళ పడిపోయినప్పటికీ ఆయన ఎలాంటి వాడునంటే ఆయన ఉద్ధరించేవాడు, మనకి మేలు చేసేవాడు, మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు అండి. ఒకానొక సమయాన భక్తులైనటువంటి దావీదు జీవితంలో పడిపోయి కృంగిపోయి పతనమయ్యేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కాపుదల భద్రతనిచ్చి క్షేమాన్నిచ్చి లేవనెత్తి నడిపించినటువంటి వాడు అయి ఉన్నాడు. 30వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక ఏం చేశాడంట? ఆయన ఉద్ధరించి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. వారు ఆయన భుజం తట్టి లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన ధైర్యపరిచేటువంటి దేవుడు, ఆయన క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దావీదు జీవితంలో కలిగినటువంటి అపాయము, కలిగినటువంటి కష్టము, కలిగినటువంటి నష్టము అంతా ఇంత కాదండి. ఎవరు తీర్చలేనటువంటి నష్టం తన జీవితంలో కలిగింది. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా శత్రువు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా. శత్రువు ఏమనుకుంటాడు తెలుసా? నాగేశ్వరరావు గారికి ఇంకా కాలు బాగా కాలితే, నడవలేకుండా ఉంటే సంతోషించాలనుకుంటాడేమో. కానీ దేవుడు ఎలాంటి వాడంట? పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడండి. మన పట్ల ఆయన కనికరాన్ని చూపించే దేవుడు, క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడు, ఆరోగ్యమునిచ్చేటువంటి దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, క్షేమమునిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. గనుక ఇప్పుడు భక్తుడు అంటాడు, దేవా అందుకు నేను నిన్ను కొనియాడుతా ఉన్నానయ్యా, నిన్ను ఘనపరుస్తా ఉన్నాను, నిన్ను హెచ్చిస్తా ఉన్నాను, నీ నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కలిగినటువంటి మేలు తన జీవితంలో ఉపకారంగా మార్చబడి ఉన్నందున రాత్రి వేళ నాగేశ్వరరావు గారు వారి కుటుంబం ఏం చేస్తున్నారు? ఆయనను కొనియాడడానికి ఇష్టపడుతున్నారండి. ఆయన మహిమపరచడానికి ఇష్టపడుతున్నారు, ఆయన స్తుతించడానికి ఇష్టపడుతున్నారు, ఆయన నామాన్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో కలిగినటువంటి నష్టాన్ని బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి ఇప్పుడు దేవుణ్ణి కొనియాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు 11-12 వచనాలు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? మనం ఉద్ధరించాలనుకునే దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? మన అంగలార్పణ చూడాలనుకునేవాడు కాదు, మన కన్నీటిని చూడాలనుకునేవాడు కాదు, మనం బాధపడుతుంటే ఆయన ఆనందించాలనుకునేటువంటి దేవుడు కాదండి. మన కన్నీటిని నాట్యముగా మార్చాలనుకునే దేవుడు, మన ముఖములో సంతోషాన్ని చూడాలనుకునే దేవుడు, ఆయన చేసిన ఉపకారములు బట్టి ఆయన స్తుతించే వ్యక్తులంగా చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, దేవనా కన్నీటిని నీవు నాట్యముగా మార్చి ఉన్నావయ్యా. అది దేవుని స్వభావం అండి. కన్నీటిలో నుండి మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. కన్నీరు గారుస్తుంటే చూడాలనుకునేవాడు కాదు ఆయన. శత్రువు చూస్తాడట మన కళ్ళల్లో కన్నీళ్ళు ఉండాలని. కానీ దేవుని స్వభావం ఎలాంటిదో తెలుసా? మన ముఖంలో సంతోషం ఉండాలని కోరుకుంటాడు, మన ముఖంలో ఆనందం ఉండాలని కోరుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో
కుటుంబ సభ్యుల యొక్క సంతోషము ఆనందమునకు కారణం దేవుడు చేసినటువంటి ఉపకారమై ఉంటే, ఆ ఉపకారమును ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని మేలు చేశాడు, ఎన్నిసార్లు నువ్వు కన్నీరు నీ కంటికి రాకుండా దేవుడు కాపాడాడు, ఎన్నిసార్లు దేవుడిని ఆయన రెక్కల చాటు నీకు భద్రతనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 15వ వచనం. యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధము యెహోషాపాతు జీవితంలో యుద్ధం ఎదురైందండి. శత్రువుతో పోరాటం ఎదురైంది. తన జీవితంలో కష్టము తన కళ్ళ ముందు కనబడతా ఉంది. కృంగిపోయే పరిస్థితి తన కళ్ళ ముందు కనబడతా ఉంది. వెనకడుగు వేసే పరిస్థితులు తన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నందున దేవుడిస్తున్న ఒక ధైర్యం ఏంటంటే, యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడకుడి, జడియకుడి అని అంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మనల్ని భయము నుండి విడుదల కలుగజేసేవాడు. ఆయన భయపెట్టేవాడు కాదండి, మనల్ని బాధ పెట్టేవాడు కాదు. ఆయన స్వభావం ఎలాంటిది అని అంటే, పడిపోయే వారిని ఉద్ధరించే దేవుడు ఆయన, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, భయపడేటువంటి వ్యక్తులకు ధైర్యమునిచ్చేటువంటి దేవుడు ఆయన. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మాత్రము కృంగిపోకుండా ఆయన వెన్ను తట్టి ధైర్యపరచగలిగినటువంటి దేవుడు. యెహోషాపాతు కళ్ళ ముందు తన శత్రువులు అనేకులు దిగున్నారండి. చదువుదాం అక్కడ మొదటి వచనం, 2వ వచనం చదువుదాం 20వ అధ్యాయంలో. అమ్మా ఇక్కడ 20వ అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, అవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చి ఉన్నది, చిత్తగించుము. వారు హససోను తామారును ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. చాలండి. జరిగినటువంటి కలుగుబోతున్నటువంటి నష్టము తన కళ్ళ ముందు కనబడుతుంది. తనకంటే ఎక్కువగా ఉన్నటువంటి సైన్యము, శత్రువులు తన కళ్ళ ముందు అందరూ కూడా ఒక పక్క దిగున్నారండి. మనిషికి ఎట్లుంటుంది? తనకు మించినటువంటి బలం, తను ఎదుర్కోలేనటువంటి బలం తన కళ్ళ ముందు కనబడుతుంటే, తన వల్ల ఏమీ కాదని నిరుత్సాహపడేటువంటి పరిస్థితి తన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, ఇక నా పని అయిపోయింది అని అనుకునేటువంటి పరిస్థితి, ఇక శత్రువు నన్ను మింగేస్తాడేమో, శత్రువు చేతికి నేను అప్పగించబడతానేమో అని అనుకునేటువంటి సమయంలో భయపడిపోయాడంట యెహోషాపాతు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4 సైన్యము యెహోషాపాతు ఎదురుగా కనబడుతున్నారండి. వేల మంది కనబడుతున్నటువంటి ఆ మనుషులను మోయాబీలలో కొందరును, అమ్మోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంత మాత్రమే కాదు, సముద్రం అవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నదని కొందరు చెప్తున్నారంట. ఆ మాట ఈ మాట అంతా విన్నప్పుడు గుండెలో వణుకు పుట్టిపోయిందండి. భయం ఎవరు పెడతారండి? శత్రువు పెడతాడండి. దేవుడు పెట్టడు. దేవుడు భయాన్ని పారదోలుతాడు. దేవుడు భయం నుండి విడుదల కలుగు చేస్తాడు.
దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు నెమ్మదినిస్తాడు, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. శత్రువు మాత్రమే భయపెడతాడు, దేవుడు భయపెట్టేవాడు కాదు. కాబట్టి కలుగుతున్నటువంటి ఆ అపాయము నుండి భయపడినటువంటి యెహోషాపాతు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే మోకరించి దేవుని వైపు చూడడం ప్రారంభించాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో మేలు అనుభవించే వ్యక్తులమై ఉండాలి అంటే, భయం నుండి విడుదల కలుగజేయబడాలని మా ఆలోచన మనకు కలిగి ఉన్నట్లయితే, మనం చేయాల్సిన పని మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పరిస్థితుల వైపు మనం చూసేవారమై ఉండకూడదు. ఆ పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ కృంగిపోయాడు, యెహోషాపాతు. కానీ కృంగిపోయినటువంటి యెహోషాపాతు చేసినటువంటి మంచి పని ఏంటంటే ఇదిగో దేవుని వైపు చూశాడండి. దావీదు భక్తుడు తనకు జీవితంలో కూడా కలిగినటువంటి భయపడినటువంటి పరిస్థితుల్లో సైతము దేవుని వైపు చూశాడు. దావీదు కూడా, యెహోషాపాతు కూడా చేస్తున్న పని అదే. ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో భయమునకు కారణమైనటువంటి ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో నుండి విడుదల కలుగు చేయగలిగిన వాడు దేవుడు, ధైర్యమునివ్వగలిగినటువంటి వాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన భయము నుండి విడుదల కలుగు చేసేవాడు. యెహోషాపాతు గుండెల్లో భయం ఉంది, కానీ తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. తనకు కలిగినటువంటి భయములన్నిటిలో తప్పించగలిగినటువంటి దేవుని వైపు యెహోషాపాతు చూస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ ప్రార్థనలో భక్తుడు మాట్లాడుతున్న మాట 12వ వచనంలో చూస్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. ఏం చేస్తున్నాడు తెలుసా? తనకున్నటువంటి శక్తి అంతటి పక్కన పెట్టాడు. మేమెంత మాత్రం పోలమయ్యా, ముందు నీ అంతు తేలుస్తానని చెప్పి వాళ్ళ మీదకి పోయి తర్వాత అనుకొచ్చినాడు కాదు. ముందుగానే తనకున్నటువంటి బలాన్ని, బలగాన్ని, శక్తిని, అంత సామర్థ్యం అంతటిని కూడా పక్కన పెట్టేశాడు. ముందు దేవుని శక్తి కోసం ప్రారంభిస్తున్నాడండి ప్రార్థన. మొదట ఆయనకి స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు? మాకు బలము చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఎవరి దిక్కంట? నీవే మాకు దిక్కు. మాకే మార్గం లేదయ్యా, మాకు ఎవరు లేరయ్యా, నీవే మాకు దిక్కు. దేవుణ్ణి దిక్కుగా కలిగినటువంటి, దేవుణ్ణి ఆశ్రయంగా కలిగినటువంటి యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన అని ప్రార్థన చేసెను. ఇక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, చదువుదాం అక్కడ. అదే, యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారండి, కలిగినటువంటి భయముల నుండి విడుదల కలగడానికి. అప్పుడు హత్యన్యాకు పుట్టిన యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటన చేసెను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యుద్ధం ఎవరు జరిగిస్తారండి? దేవుడు జరిగిస్తాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ప్రారంభంలో యుద్ధములకు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో యెహోషాపాతు ప్రార్థన చేసి దేవుని వైపు కనిపెట్టినప్పుడు దేవుడిస్తున్నటువంటి ధైర్యం ఏంటి అని అంటే, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఎవరు జరిగిస్తారు? దేవుడు జరిగిస్తారండి. నాగేశ్వరరావుకి కష్టం కలుగు చేస్తే దేవునికి అవమానం కదా. ఎందుకు?
పోయేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు? దైవజన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ ప్రార్థన నిరర్థకం అయిపోదా? కష్టం కలిగితే వెళ్తున్నటువంటి ఆ యుద్ధంలో, చేస్తున్నటువంటి ఆ పనిలో, కలుగుతున్నటువంటి ఆ ప్రయాసలో చివరి వరకు, ముగింపు వరకు, పని పూర్తి చేసుకుని వచ్చే వరకు ఆయన కాపాడకపోతే ఈ కృతజ్ఞత కూడుకుంటుందా? మరి దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము మీరు కాదు, దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడండి. ఏ నష్టం రానీయడు, ఏ కష్టం రానీయడు, ఏ ఇబ్బంది రానీయడు. కాబట్టి మనము ప్రారంభము దేవునితో ప్రారంభించగలిగితే ముగింపు వరకు దేవుడి కాపుదల ఉంటుందండి. ప్రారంభమే ఆయనకు అవకాశం ఇవ్వాల, మధ్యలో రమ్మంటట. ఒక పని తలపెడతా ఉన్నప్పుడు, ఒక పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, ఒక పనికి మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం ఆశ్రయించగలిగితే, దేవుని యొక్క ప్రార్థన మనం ఆశ్రయించగలిగితే, దేవుని మీద మనం ఆధారపడగలిగితే, దేవుని మీద మనం ఆనుకొనగలిగితే దేవుడు నడిపించగలిగిన వాడు, దేవుడు బలపరచగలిగిన దేవుడు, దేవుడు మన తరపున యుద్ధము చేయగలిగినటువంటి దేవుడు అండి. సర్వము ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనకు కాపుదలను ఇస్తాడు, ఆయన మనకు భద్రతను ఇస్తాడండి. ఇప్పుడు యెహోషాపాతు శత్రు కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లా. ఏమంటున్నాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక నుంచి ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావు కాబట్టి, యుద్ధం నువ్వు కాదు చేసేది, నేను. ఏదన్నా జరిగితే నేను చూసుకుంటా అనని దేవుడు మాట్లాడుతూ యెహోషాపాతుకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంటున్నాడు కదా, సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. కాబట్టి యుద్ధము జరిగించేటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి మేలుపకారము, ఆ యుద్ధంలో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే శత్రువు చేతిలో నుండి యెహోషాపాతు విజయాన్ని సాధించగలిగాడండి. ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంది 18వ వచనంలో. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడిరి. ప్రారంభంలో వీళ్ళందరూ కూడా ఉండి ప్రార్థన చేశారు. ఆ యుద్ధానికి వెళ్ళే ముందు, యుద్ధానికి బయలుదేరే ముందు ప్రార్థన చేశారు. వారే ఇప్పుడు మరలా తిరిగి ముగింపులో కూడా ప్రార్థన చేస్తున్నారండి. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. వారందరూ కూడా సాష్టాంగ నమస్కారము చేసి కహాతీయులను సంతతి వారును, కోరాహీల సంతతి వారకు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయపడినటువంటి యెహోషాపాతు, కృంగిపోయినటువంటి యెహోషాపాతు, వెనకడుగు వేసినటువంటి యెహోషాపాతు, నా బలము చాలదయ్యా, నీవే దిక్కని చెప్పని దేవుని మీద ఆధారపడినటువంటి యెహోషాపాతు, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి, దేవుడు చేసిన ఆ మంచి కార్యమును బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడంట. అయ్యా, నువ్వు లేకపోతే నా పని అయిపోయేదయ్యా, నీవు ఉండబట్టి ఎంతమంది శత్రులతో కూడా పోరాడగలిగాను అని సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి స్తోత్రము చేసిరి. కృతజ్ఞత చెల్లిస్తున్నాడండి యెహోషాపాతు. దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, నీవే మా దిక్కని ప్రారంభించిన తన ప్రార్థన, ఆయనే దిక్కయి చేసిన కార్యాన్ని నెప్తి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు యెహోషాపాతు. దేవుని మహిమపరుస్తున్నాడు యెహోషాపాతు. అంత మాత్రమే కాక ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుడైన యెహోవాను వారు స్తుతించిరి. ఈ రాత్రికాల సమయంలో నాగేశ్వరరావు గారు దేవుని స్తుతించాలని ఒక పట్టుదల ఎందుకు కలిగిందనంటే, ఇదిగో యుద్ధము నాది కాదు, దేవుడే నా తరపున యుద్ధం చేశాడు. కష్టపడింది, శ్రమ పడింది, శ్రమలో నుండి లేవనెత్తి నడిపించింది కూడా ఆయనే. నా బలమైతే, నా శక్తి అయితే సరిపోయేది కాదు. ఇదిగో ఈ 3 నెలల యుద్ధంలో కాపాడినవాడు దేవుడండి. ఇంతటితో దేవుడు విడిచిపెట్టలేదు. తన కుమారుడైనటువంటి కిరణ్ విషయంలో కూడా దేవుడు తన ప్రయాణంలో కాపాడిన దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ అపాయము మనకు రాదు.
ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. 121 కీర్తనలో రాయబడినటువంటి ఒక మాట మనం ఆలోచన చేస్తే ఏమంటాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు. అదండి ఆయన గుణం ఎలాంటిదో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఉద్ధరించడంగా మాత్రమే కాదు, ఆయన మనల్ని కాపాడే గుణం అండి. ఆయన విడిచిపెట్టే గుణం కాదు. మనం ఆయన కిందకి రావాలే కానీ, నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చూడ ఆయన ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. వాస్తవంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి వచ్చే సమయంలో ఎవరు వారి పక్షాన్ని నిలవబడడానికి ఇష్టపడింది? దేవుడు. ఫరోకి ఎన్నో మార్లు చెప్పారు, ఫరో వారి మాటలు లెక్క చేయలేదు, ఇది అన్నాడు అది అన్నాడు, ఒక్కసారి కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఇష్టపడలేదండి. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మొరపెట్టారో, ఆ మొరపెట్టినటువంటి మొరను విన్నటువంటి దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఆ మోషేను తోడుగా ఇచ్చి వారిని కనానుకు నడిపించాలని ఆయన కోరిక అయ్యుండి వారిని నడిపిస్తా ఉన్న క్రమంలో, సరే ఐగుప్తు నుంచి విడిచిపెట్టాం కదా, సరే వాళ్ళ దారిని వాళ్ళు పోతారని అనుకోలేదండి. ఎదురు ఎర్ర సముద్రం వస్తే దాన్ని పాయలుగా చేసి ఆరునేళ్ళగా నడిపించాడు. వారికి ఆహారము అయితే ఆహారాన్ని ఇచ్చాడు, వారికి దాహం వేస్తే దాహాన్ని తీర్చాడు, వారికి కలిగినటువంటి ప్రతి పరిస్థితుల ఆయన చాలిన దేవుడుగా ఉండి నడిపించాడండి. ఆయన మంచితనం అర్థం చేసుకోలేక వారే దారి తప్పి తొలగిపోయారు, కానీ ఆయన ఎప్పుడు మంచిగా చేశాడు వాళ్ళకి. ఈ రాత్రికాల సమయంలో మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన కునికేవాడు నిద్రపోయేవాడు కాదండి. ఎందుకనంటే నీవు ఆయన బిడ్డవై ఉన్నావు కనుక. ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన గుణలక్షణం మనం విడిచిపెట్టాలనుకునేది కాదు, ఆయన కాపాడాలనేటువంటి గుణం అండి ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఆయన మంచితనం మన పక్షాన మన కాపుదలుగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు తన కోడలు గ్లోరీ విషయంలో కావచ్చు, కుమార్తె దివ్య విషయంలో కావచ్చు చేసినటువంటి మేలు ఎంతో గొప్పదండి. కలిగినటువంటి అపాయములలో నుండి తప్పించి మరలా తిరిగి క్షేమంగా చక్కటి గర్భాలను దేవుడు అనుగ్రహించాడు. ఇంతవరకు కాచి కాపాడుతూ వచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం అండి. ఆయన ఇచ్చే బహుమానం, ఆ బహుమానము ఆయన ఇచ్చేదే ఉంది కాబట్టి కాపాడేది ఎవరు? ఆయనే, మనం కాదు. ఇచ్చినవాడు ఆయన, కాపాడేవాడు కూడా ఆయనేనండి. మేలు ఆయనకి చేతనవ్వు చేయడం, ఉపకారం ఆయనకి చేతనవ్వు చేయడం, కాపుదల ఆయనకి చేతనవ్వు చేయడం, కాపాడడం ఆయనకి చేతనవ్వు. ఆయన ఏదైనా మేలే ఆయన చేయగలిగేది. మనమే వివిధ తంత్రాలను కల్పించుకొని నష్టాన్ని కీడుల వైపు కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారమైతే అయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు మంచిగా చేస్తాడండి. ఆయన మాత్రం ఎప్పుడు మేలే చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు, అందరినీ క్షేమంగా నడిపించగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని మాత్రమే కాపాడిన దేవుడు కాదు, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా కాపాడిన దేవుడు ఆయనే. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే ఆయన మేలు చేసేవాడై ఉన్నాడు కాబట్టి ఆయన ఘనపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. ఆ బాధ్యతని ఎన్నడూ కూడా మనం విస్మరించకూడదు, ఎన్నడూ కూడా మనం త్రోసేసేవారమై ఉండకూడదు, ఎన్నడూ కూడా మర్చిపోయేవారమై ఉండకూడదు, ఎన్నడూ కూడా పక్కన పెట్టేవారమై ఉండకూడదండి. కృతజ్ఞత నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రాత్రికాల సమయంలో నీ జీవితంలో నా జీవితంలో కలుగు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునేటువంటి వారమై ఉండగలిగితే తప్పక ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలకు, అంత మాత్రమే కాదు గొప్ప మేలును చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన ప్రియులు నాగేశ్వర గారి కుటుంబాన్ని కాపాడిన దేవుడు, నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు ఆయనే.
ఆ దేవుణ్ణి ఈ రాత్రికాల సమయంలో ఘనపరచాల్సినటువంటి వారమై ఉన్నాం, హెచ్చించాల్సిన వారమై ఉన్నాం, ఆయన నామాన్ని కొనియాడాల్సినటువంటి వారమై ఉన్నాం.